ఒక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఓ భక్తుడి న్యాయ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. 17 ఏళ్ల తర్వాత కోర్టు ఆదేశాలతో శ్రీవారి దర్శనానికి అనుమతి లభించింది. 2008లో శ్రీవారి తిరుప్పావడ మేల్చాట్ వస్త్ర సేవ కోసం కూడా శెట్టి చంద్రశేఖర నివర్తి డీడీ కట్టారు. 2021 సెప్టెంబర్ 10న సేవలో పాల్గొనేందుకు స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. అయితే కరోనా రావడంతో సేవలను టీటీడీ రద్దు చేసింది. దీంతో సదరు భక్తుడికి బ్రేక్ దర్శనం కల్పిస్తామని టీటీడీ హామీ ఇచ్చింది. వినియోగదారుల ఫోరంను భక్తుడు ఆశ్రయించాడు. 4 రోజుల్లో శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకపోతే 20 లక్షల రూపాయల జరిమానా చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్లో టీటీడీ అప్పీల్కు వెళ్ళింది. అక్కడ కూడా భక్తుడికి దర్శనం కల్పించాలని టీటీడీని ఆదేశించింది. ఎట్టకేలకు ఆగస్టు 14, 15 తేదీల్లో శ్రీవారి సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఓ భక్తుడి న్యాయ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. 17 ఏళ్ల తర్వాత కోర్టు ఆదేశాలతో శ్రీవారి దర్శనానికి అనుమతి లభించినట్లయింది. పూర్తి వివరాలేంటో మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ చందు, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే తమ ఈది బాధలన్నీ తొలగిపోతాయని చెప్పేసి భక్తులు నమ్ముతారు. అటువంటిది స్వామివారి దర్శనానికి సుమారు 17 ఏళ్ల పాటు నిరీక్షణ అయితే ఆయనైతే పూర్తిగా ఇచ్చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన పడిన పాటలు సుమారు 17 ఏళ్ల పాటు టీటీడీతో కోర్టుకు వెళ్ళి కొట్లాడి తన దర్శనానికి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు భక్తులకు ఏర్పడిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే 2008 నవంబర్లో ఏదైతే మహబూబ్ నగర్ పట్టణానికి సంబంధించి పద్మావతిపురం ఏరియా ఉన్నటువంటి చంద్రశేఖర్ శెట్టి, సుమిత్రా శెట్టి కొడుకు హరీష్ కోడలుకి సంబంధించి మేల్చాటు వస్త్రం ఇటు తిరుప్పావై సేవలకు సంబంధించి 21,250 రూపాయలు టీటీడీకి అయితే పంపించిన పరిస్థితి అయితే ఉంది. అప్పుడు వాళ్ళు ఆ సేవలు కోరుతూ టీటీడీని కోరడంతో ఎన్నాళ్ళకి టీటీడీ పట్టించుకోని పరిస్థితి. అంటే 2021 చివరికి అతను పూర్తిగా టీటీడీపై ఒత్తిడి తేవడంతో 2021 సెప్టెంబర్ 10వ తేదీ వాళ్ళకి దర్శనాలు కల్పిస్తూ ఏదైతే టీటీడీ నిర్ణయం తీసుకుంది. కానీ ఏదైతే 2020-21 కోవిడ్ కారణంగా టీటీడీ పలు సేవలను పూర్తి స్థాయిలో రద్దు చేసిన నేపథ్యంలో భక్తులు కావాలంటే శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తాం, ఆ 2 రోజులు వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి టీటీడీ తెలిపిన పరిస్థితి. కానీ భక్తుడు ఒకటే కోరారు, ఎందుకంటే మేము కోరిన సేవలే మాకు కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే మేల్చాటు వస్త్రం అంటే అది ప్రత్యేకమైనదని చెప్పచ్చు. ఎందుకంటే స్వామివారి అభిషేక సేవ అంటే సుమారు శుక్రవారం తెల్లవారుజామున జరిగేటువంటి ఈ సేవ ప్రత్యేకంగా ఉంటుంది. స్వామివారిని సుమారు 45 నిమిషాల పాటు శ్రీవారి ఆలయంలో గడిపే అవకాశం ఉంటుంది. స్వామిని దర్శించుకునే మంచి అవకాశం ఉంటుంది. అటువంటి సేవలు బుక్ చేసుకున్న తమకు కేవలం విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తానని చెప్పడం ఏంటి అని చెప్పి భక్తులు వినియోగదారుల కమిషన్కి అయితే వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ జడ్జి అనురాధ ఏదైతే తీర్పు ఇచ్చిన పరిస్థితి 4 రోజుల్లో వీళ్ళకి సేవలు కల్పించాలి, వెంటనే వాళ్ళకి ఏదైతే మేల్చాటు వస్త్రం ఇటు తిరుప్పావై సేవకు సంబంధించి టీటీడీ కల్పించాలని చెప్పడంతో టీటీడీ రాష్ట్ర వినియోగదారుల కమిషన్కి అయితే ఆశ్రయించగా అక్కడ వినియోగదారుల సంఘం పూర్తిగా మీరు మీ జిల్లాలోనే చూసుకోవాలి, ఇది మాకు సంబంధం లేదని చెప్పడంతో మళ్ళీ అక్కడికి చేరుకున్న టీటీడీకి ఒకటే చెప్పింది కోర్టు, ముఖ్యంగా ఏదైతే 50% వాళ్ళకి చెల్లించాలి, లేకపోతే వాళ్ళకి సేవలైనా ఇవ్వాలి, లేకపోతే జైలుకు వెళ్తారా అని చెప్పి ఆ కోర్టు అడగడంతో ఇటు టీటీడీ దిగివచ్చిందని చెప్పొచ్చు. టీటీడీ దిగివచ్చి వారికి సేవలు ఇచ్చేందుకు పూర్తిగా టీటీడీ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఈ నెల అంటే 2 నెలల్లో అంటే ఆగస్టు 14, 15 అంటే ఆగస్టు 14వ తేదీ గురువారం వాళ్ళకి తిరుప్పావై సేవ, 15వ తేదీ మేల్చాటు వస్త్రానికి వాళ్ళకి దర్శనానికి అయితే కల్పిస్తూ ఇప్పటికే టీటీడీ వాళ్ళకి పూర్తి స్థాయిలో తెలిపిన పరిస్థితి అయితే ఉంది. కోర్టు ద్వారా వాళ్ళకి టికెట్లు కూడా అందజేసినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు 17 ఏళ్ల నిరీక్షణ అంటే చంద్రశేఖర్ శెట్టి భార్య సుమిత్రా శెట్టి 17 ఏళ్ల నిరీక్షణ మాకు నిజంగా మేము ఎన్నాళ్ళ నుంచో పోరాడాం, దీనికి న్యాయవాది శ్రీధర్ కూడా ఆయన చాలా సహాయం చేశారని చెప్పేసి వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ తిరుమల శ్రీవారి దర్శనం అంటే భక్తులు కోర్టుల వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. ఎందుకంటే శ్రీవారి దర్శన భాగ్యం దొరకడం అంటే చాలా కష్టమైపోయింది. ఇప్పుడు పూర్తిగా విఐపి దర్శనాలే ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో సామాన్య భక్తులు
దర్శనం చేసుకోలేకపోతున్నారు. కనీసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే కూడా తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి. మరోవైపు ఇలా ఎన్నో ఏళ్ల కిందట డీడీలు అందించినప్పటికీ టీటీడీ పేస్కార్కి సంబంధించినటువంటి కార్యాలయము ఇంతవరకు స్పందించకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.